రొయ్యరాజు కార్యక్రమాలను ఆదరిస్తున్నటువంటి ఆత్మసదులకు ధన్యవాదములు. నా పేరు నాగబిందు, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. శుక్రవారం శాస్త్రవేత్త కార్యక్రమంలో భాగంగా ఈ వారం రైతులు అడిగినటువంటి మొదటి ప్రశ్న, రొయ్యల్లో గిల్ సమస్యలను ఏ విధంగా గుర్తించాలి అన్నాడు. రొయ్యల్లో గిల్ సమస్యకి ప్రధానంగా రైతులు గమనించాల్సిన లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే, రొయ్యల గిల్స్ పైన వచ్చేటటువంటి కలర్ చేంజెస్ ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలానే బిహేవియర్ చేంజెస్ కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఎక్కువగా ఉపరితలం మీదకి గట్ల వెంబడికి వచ్చి ఈదుతూ ఉండటం, పింక్, వైట్, బ్రౌన్, బ్లాక్ ఇలా ఏ విధంగా ఉన్నటువంటి కలర్ చేంజెస్ అయినా గిల్ మీద కనిపిస్తే వాటిని మీరు గమనిస్తూ ఉండాలి. ఇంకా మీరు మైక్రోబియల్ అనాలిసిస్ టెస్ట్ వాటి గురించి కూడా మీరు కొద్దిమేర మోర్టాలిటీ కావచ్చు, లేకపోతే మరీ ఫీడ్ డ్రాప్ అయిపోవటం ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. ఐదర్ బ్యాక్టీరియల్, ఫంగల్ ఆర్ ప్రోటోజోవా, లేకపోతే మట్టి లాంటివి ఏమైనా అంటుకుపోయి ఉన్నాయా గిల్స్, ఇట్లాంటి ప్రాథమిక మార్పులు అనేది మీరు తరచుగా గమనిస్తూ ఉండాలి. అండ్ రొయ్యల్లో వచ్చేటటువంటి గిల్ కలరేషన్స్ వాటికి గల కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే, వైట్ గిల్ కనుక ఉంటే మనకి బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్ లోడ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే బ్రౌన్ గిల్ కనుక మనం చూసుకున్నట్లయితే అధిక ఆర్గానిక్ లోడు లేదా ఐరన్ లాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బ్లాక్ గిల్ కనుక చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక ఈ బెంతిక్ రేజన్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ స్లడ్జ్, అలానే బ్యాక్టీరియల్ కాంబినేషన్స్ యొక్క లోడు. అండ్ గిల్ ఫాలికింగ్ కనుక ఎక్కువగా ఉంటే, అంటే కొనుక్కుపోయినట్లు రస్ట్ లాగా మారటం, ఇట్లాంటి లక్షణాలు కనుక కనిపించినట్లయితే మనకి అందులో ఉన్నటువంటి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ ఒకటి అవ్వచ్చు, లేదా ఫంగల్ లోడ్ ఇట్లాంటివి కూడా మనకి దానికి కారణమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. స్లడ్జ్ ఎక్కువగా పేరుకుపోయినప్పుడు ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రొయ్యల్లో గిల్ సమస్యల్లో ఈ ప్రధాన లక్షణాలు మీరు తరచుగా గమనించుకుంటూ తగిన చర్యలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రెండవ ప్రశ్న, కాపర్ సల్ఫేట్ వాడిన ఎన్ని రోజుల తర్వాత సీడ్ స్టాక్ చేయాలి అని అడగడం జరిగిందండి. కాపర్ సల్ఫేట్ అనేది టాక్సిక్ ఏజెంట్ కాబట్టి, మన రొయ్యలు చాలా సెన్సిటివ్ ఆర్గానిజమ్స్ కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ అనేది రొయ్యల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి సందర్భాల్లోనైనా మీరు చెరువులో కాపర్ సల్ఫేట్ కనుక ఉపయోగించినట్లయితే 10 రోజుల నుంచి 12 రోజులు పైబడిన తర్వాతే మీరు స్టాకింగ్ ఆలోచనకు వెళ్ళాలి. అంతేకాకుండా పర్ ఎకరా మీరు యూజ్ చేసినటువంటి డోసేజ్ రీత్యా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 2-3 టైమ్స్ మీరు వాటర్ అనేది ఎక్స్చేంజ్ మెథడ్ని పాటించి తర్వాత స్టాకింగ్ చేసుకోవటం అనేది ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాపర్ సల్ఫేట్ వాడిన 10 రోజుల తర్వాత వాటర్ ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త వాటర్ పెట్టుకున్నా అందులో దాని యొక్క మూలాలు ఉంటాయి కాబట్టి ఇది రొయ్యలకు హానికరం. మళ్ళీ పట్టిన వాటర్లో మీరు లైమ్ అప్లికేషన్స్ చేయటం, తద్వారా మళ్ళీ ఆ వాటర్ని ఎలిమినేట్ చేసుకుని సెకండ్ టైం కూడా మీరు వాటర్ ఫిల్లింగ్ చేసుకొని మంచి హెల్తీ ప్రోబయోటిక్ కాంబినేషన్స్ వాడుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి లోడ్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. తర్వాత మీరు ల్యాబ్కి పంపించి అది అటువంటి టాక్సిక్ ఎలిమెంట్స్ ఏవి లేవి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పిల్ల వేసుకోవాలి. కాపర్ సల్ఫేట్ వాడిన 10 నుంచి 12 రోజుల తర్వాత మీరు వాటర్ రీఫిల్లింగ్ యాక్టివిటీని స్టార్ట్ చేసి 2-3 టైమ్స్ వాటర్ మార్చుకున్న తర్వాత పిల్ల వేసుకోవటం ఉత్తమం. మూడవ ప్రశ్న, రొయ్యల చెరువుల్లో అక్రిఫ్లావిన్ ఎందుకు వాడతారు అని అడగడం జరిగిందండి. రొయ్యల చెరువులో ఈ రసాయనం వాడటానికి గల కారణం, అది యాక్టివ్ బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ యొక్క నివారించేటటువంటి రసాయనం కాబట్టి మనకి రొయ్య పైన ఎప్పుడైనా గోధుమ రంగుగా మారిపోవటం కానీ, లేదా నల్లటి మచ్చలు, లేకపోతే దాని మీద పాకుడు పట్టినట్టుగా కొన్నిసార్లు పాచిలాగా వేలాడుతూ ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో గిల్ మీద నల్లటి మచ్చలు రావటం, ఫీడ్ తగ్గిపోవటం, ఆర్గానిక్ స్లెడ్జ్ ఎక్కువైపోవటం, లేదా వైట్ కట్, రెడ్ డిసీజ్ ఇట్లాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ పర్టికులర్ అక్రిఫ్లావిన్ అనే దాన్ని నియంత్రణ కొరకు వాడటం అనేది జరుగుతుంది. సో దీన్ని ఉపయోగించటం అది రసాయనిక పదార్థం కాబట్టి అంత శ్రేయస్కరం కాదు. రిపీటెడ్గా వాడటం కూడా అంత శ్రేయస్కరం కాదు. కాన్సన్ట్రేషన్ వాడే దాంట్లో కూడా మీరు నిపుణుల పర్యవేక్షణ మేరకు మీకున్నటువంటి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఆధారంగా ఎంత డోసేజ్ అనేది వాడాలనేది ఉంటుందండి. మీరు పర్టికులర్ ఎకరేజ్ ఆ డీటెయిల్స్ అది పంపిస్తే ఎంత పర్సంటేజ్ అనేది వాడాలనేది తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడైనా అక్రిఫ్లావిన్ రొయ్యల చెరువుల్లో వాడుతున్నప్పుడు ఇటువంటి వైట్ కట్, లేకపోతే బ్రౌన్ గిల్, బ్లాక్ గిల్స్ లేదా గోధుమ రంగులోకి మారిపోవటం, రొయ్య మొత్తం పాకుడు లాంటి సమస్యలు ఉన్నప్పుడు వాడతారు. మీరు వాడేటప్పుడు మోతాదు అనేది సరిచూసుకోవాల్సి ఉంటుంది. నాలుగవ ప్రశ్న, బ్లైండ్ ఫీడింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని అడగడం జరిగిందండి. సాధారణంగా పిఎల్ స్టాక్ చేసుకున్న తర్వాత 0 నుంచి 20 or 25 days వరకు మనం బ్లైండ్ ఫీడింగ్ మెథడ్ అనేది ఫాలో అవుతూ ఉంటాము. స్టార్ట్అప్ లో అంటే 1 to 5 days వరకు, మరి 0 నుంచి 5 days వరకు కనుక చూసుకున్నట్లయితే క్రంబల్స్ కావచ్చు, లేకపోతే స్టార్టర్ ఫీడ్ ఏదైతే చిన్నగా ఉన్నదో అది డేకి 4 to 5 times అనేది మీరు వాడటం జరుగుతుంది. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సమయంలో ఫీడింగ్ హ్యాబిట్ అనేది దానికి ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.
అవుతుంది. అదేవిధంగా 1-5 రోజుల మధ్య వరకు చాలా తక్కువ ఫీడ్, దానికంటే 6-10 రోజుల వరకు కొంచెం మొత్తం మేరలో ఫీడ్ పెంచడం, అలానే 10-20 రోజుల మధ్య ఇంకొద్ది మేరతో మనం ఫీడ్ ని పెంచి, అంటే దాని యొక్క గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసేంత పెద్దగా ఉండవు కాబట్టి దాని అనుగుణంగా బ్లైండ్ ఫీడింగ్ అనేది వెళ్తూ ఉంటాం. ఇట్లాంటి సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో ఫీడ్ వేయటం వల్ల మనకి నీరు కలుషితం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు చూసుకుని కొద్ది మొత్తంలో వేసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ నార్మల్ గా 15 days to 20 days మధ్యలో మనకి చెక్ నెట్లు అనేది అమలు చేస్తూ ఉంటారు, అరేంజ్ చేస్తూ ఉంటారు. 25 రోజుల దగ్గర నుంచి మనకి బయోమాస్ ఆధారితంగా మనకి ఎంత మొత్తంలో చెక్ నెట్ లో ఫీడ్ తింటుంది దాని ఆధారితంగా మీరు ఫీడ్ అనేది దానికి ఇంట్రడ్యూస్ చేసి అది చెక్ చేసుకొని వేసుకోవాలి. మీరు వాడుతున్నటువంటి పర్టికులర్ ఫీడ్ ఆధారితంగా ఫీడ్ చార్ట్ ని ఫాలో అవుతూ అప్పటి నుంచి మీరు ఫీడ్ క్యాలిక్యులేషన్స్ అనేది చూసుకొని ఆ తగిన మొత్తంలో ఫీడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం మంచిది. మీరు బ్లైండ్ ఫీడింగ్ సమయంలో పర్టికులర్ గా 0-25 రోజుల మధ్యలో ఫీడ్ వాడేటప్పుడు చాలా తక్కువ మొత్తంలో ఫీడ్ వాడుకోవాలి. దశలుగా 0-5 వరకు కొద్ది మొత్తం మేత, 5 రోజుల నుంచి 10 రోజుల వరకు ఇంకొంచెం మొత్తం మేతలో పెంచడం, 10-20 రోజుల మధ్య ఇంకొంచెం మేర మేతను పెంచాలి. ఉమ్మడిగా ఒకేసారి మనం ఎక్కువ మొత్తంలో ఫీడ్ డంప్ చేస్తే నీటి వాటర్ పారామీటర్స్ అనేవి దెబ్బతింటాయి. అదేవిధంగా వాటర్ లో సహజ సిద్ధంగా ఉండేటటువంటి ప్లాంక్టాన్ అభివృద్ధిని అనేది ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. ప్రోబయోటిక్ అనేది అప్లై చేయాలి. 1 వారం నుంచి 10 రోజుల మధ్యలో ఫస్ట్ ప్రోబయోటిక్ అప్లికేషన్ మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టాకింగ్ కంటే ముందు మీరు ప్రోబయోటిక్ అప్లికేషన్ ఉంటుంది. ప్లాంక్టన్ సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్లాంక్టన్ అవైలబిలిటీ ఉంచాలి. ఫీడ్ కొంచెంగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్లైండ్ ఫీడింగ్ లో మంచి ఫలితాలు ఉంటాయి. 5వ ప్రశ్న, రొయ్యల్లో లూస్ షెల్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని అడగటం జరిగిందండి. రొయ్యల్లో లూస్ అనేది పైన పెంకు భాగం అనేది మృదువుగా అయిపోవటం, అలాగే పెంకు శరీరానికి అంటుకోకపోవటం, మనం వత్తి చూసినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కండ భాగానికి పెంకుకి మధ్య నీరు లాగా మెత్తగా అట్లా జెల్లీ లాగా కనిపిస్తూ ఉండటం, ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా దీనిలో వాటర్ క్వాలిటీ పారామీటర్స్, అందులో ఆల్కలినిటీ అండ్ మినరల్స్ యొక్క అవైలబిలిటీ తగిన మొత్తంలో ఉంటుందా లేదా చూసుకోవాలి. ఆల్కలినిటీ 120 to 180 ppm ఉందా లేదా చూసుకోవాలి. కాల్షియం, మెగ్నీషియం యొక్క రేషియోస్ సారూప్యత మధ్య సరిగ్గా ఉంటుందా లేదా చూసుకోవాలి. బేస్డ్ ఆన్ వాటర్ సెలినిటీ ప్రకారం మీకు తగినంత హార్డ్నెస్ అనేది మెయింటైన్ అవుతుందా లేదా చూసుకోవాలి. అండ్ మీరు వాడుతున్నటువంటి మేతల్లో ప్రోటీన్ అండ్ కాంబినేషన్స్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయా, వైటమిన్ సి, విటమిన్స్ అండ్ మినరల్ ప్రీమిక్స్ లాంటివి అట్లా మీరు వాడుతున్నటువంటి ఫీడ్ మిక్చర్స్ ఏమైనా వాడుతున్నారా లేదా చూసుకోవాలి. తగినంత అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రిషనల్ కాంబినేషన్స్ ఇవ్వాలి. అమోనియా, నైట్రేట్ లాంటి పాయిజనస్ గ్యాసెస్ ని కంప్లీట్ గా రిడ్యూస్ చేయాలి. మేత తగ్గటం, మౌల్టింగ్ లోనే అధిక మొత్తంలో శ్రమ వృధా అయిపోవటం, తద్వారా వీక్ గా ఉండటం, ఇచ్చినటువంటి మేతని క్యాప్చర్ చేయలేకపోవటం, బాటమ్ గ్యాసెస్, స్లడ్జ్ ఇట్లా ఇబ్బందికర పాండ్ ఎన్విరాన్మెంట్ లేకుండా ఆప్టిమమ్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ మెయింటైన్ చేస్తూ మినరల్ మిక్స్ యూజ్ చేసుకుంటూ మేతలో బైండెక్స్ జెల్ లాంటి జెల్ కాంబినేషన్స్ వాడితే అందులో ఉన్నటువంటి వైటమిన్ సి అండ్ వైటమిన్స్ కాంబినేషన్స్, ఎంజైమ్స్ ఇవన్నీ రొయ్యకు పట్టడం ద్వారా ఈ శీతాకాలంలో వచ్చేటటువంటి గట్ రిలేటెడ్ బ్యాక్టీరియా కూడా ఎలిమినేట్ అయ్యి అది ఎక్కువ మొత్తంలో ఫీడ్ గ్రాప్ చేసుకొని డైజెషన్ యాక్టివిటీ పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటూ లూషన్ నుంచి తట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.